హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు వైఫై టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఇమేజెస్ సైజ్ ఎలా తగ్గియాలో నేర్పించబడుతుంది. అయితే ఈ ప్రాబ్లాన్ని మనం ఏదైనా జాబ్ అప్లికేషన్స్కి లేకపోతే ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో ఫిల్ చేసే ముందుగా మన ఇమేజెస్ లేదా ఏదైనా ఫైల్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అది లిమిటెడ్ సైజులో 100 కేబీ 200 కేబీ సైజులోనే అప్లోడ్ చేయమని అడుగుతుంటారు. సో అలాంటి టైంలో మనం ఆన్లైన్లో ఫిల్ చేసే టైంలో మన దగ్గర ఇమేజ్ ఉంటుంది, బట్ దాని సైజు ఎలా తగ్గియాలో తెలియదు. సో అలాంటి సమయంలో ఇమేజ్ సైజ్ ఎలా తగ్గించి మనం అప్లోడ్ సక్సెస్ఫుల్గా చేయాలి అనేది ఈరోజు మీకు నేర్పించబడుతుంది. ముందుగా మనం ఏ ఇమేజ్ అయితే సైజు తగ్గించాలో ఆ ఇమేజ్ని డెస్క్టాప్ మీద కాపీ చేసుకోవాలి. సో నేను చూడండి, ఇక్కడ నేను ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, మెమో ఏదైనా ఒక ఇమేజ్ని నేను ఇక్కడ కాపీ చేశాను. సో దీన్ని ఈ కాపీ చేసిన పాస్పోర్ట్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఇమేజ్ దీన్ని సైజ్ తగ్గించాలనుకోండి. ఫస్ట్ దాని ఆ ఇమేజ్ పైకి కర్సర్ను తీసుకెళ్ళి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ప్రాపర్టీస్లో ఆ ఇమేజ్ యొక్క సైజు ఇక్కడ తెలిసిపోతుంది మనకు. 50.4 కేబీ ఉంది ఈ సైజ్. సో ఇది సపోజ్ ఆన్లైన్ అప్లికేషన్లో ఇమేజ్ సైజు 20 కేబీ ఆర్ బిలో 20 కేబీ అని అడుగుతున్నాను. 20 కేబీ కన్నా తక్కువ ఉంటేనే అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు అనుకో. సో ఇది మనకు అప్లోడ్ కాదు, ఎందుకంటే ఇది 50 కేబీ ఉంది. సో దీన్ని ఇప్పుడు తగ్గించాలంటే ఫస్ట్ దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ తెలుసు కదా, రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్కి వెళ్ళాలి. ఓపెన్ విత్లోకి వెళ్ళి నెక్స్ట్ పెయింట్లోకి వెళ్ళాలి. చూడండి, ఈ ఇమేజ్ పైకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ పెయింట్లోకి వెళ్ళండి. పెయింట్లోకి వెళ్తే ఇది ఇమేజ్ ఇలా పెయింట్లో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని సైజ్ తగ్గించాలి. యాక్చువల్లీ ఇక్కడ కింద చూడండి, మౌస్ కర్సర్లో ఇక్కడ సైజ్ 50 కేబీ ఉంది. 50.4 కేబీ ఉంది. ఇక్కడ మౌస్ కనబడుతుంది కదా, 50 కేబీ ఉంది. సో దీన్ని సైజ్ తగ్గించాలంటే మనకి ఎంత కావాలి? ఇది 20 కేబీ కావాలి. సో 20 కేబీ కావాలన్నప్పుడు ఇక్కడ పైన చూడండి, రీసైజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ రీసైజ్ ఆప్షన్ ఉంది. రీసైజ్ మీద క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ పర్సంటేజ్ పిక్సెల్స్ ఉంది. సో పర్సంటేజ్ దగ్గర ఉంది ప్రజెంట్. సో దీన్ని పిక్సెల్కి మార్చుకోవాలి. పిక్సెల్ దాని మీద క్లిక్ చేస్తే పిక్సెల్కి మారిపోతుంది. సో ఇప్పుడు 50 కేబీ ఉందో అది 600లో ఉందన్నట్టు. హోరిజాంటల్ 600, వర్టికల్ 900. సో 50 కేబీ ఉన్నప్పుడు 600లో ఉంది. సో మనకు 20 కేబీ కావాలి. సో అప్రాక్సిమేట్లీ దీన్ని ఒక 400లో తగ్గిస్తాం. 400కి పెట్టుకోండి. 400 టైప్ చేస్తే ఆటోమేటిక్గా వర్టికల్ కూడా దానికి యాజ్ ఇట్ ఈజ్గా చేంజ్ అవుతుంది. సో 400 టైప్ చేసి ఓకే చెప్పండి. ఓకే చెప్పి సేవ్ కొట్టండి. ఇక్కడ సేవ్ ఉంది, Ctrl+R ఈ బటన్ సేవ్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు సేవ్ అని కొట్టగానే ఇది సైజు ఆటోమేటిక్గా సేవ్ అని కొట్టగానే సైజ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకు కావాల్సిన సైజు రాలేదు కాబట్టి సో మళ్ళీ రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్సెల్లోకి వెళ్ళి ఒక 300కి వెళ్ళండి. 300కి వెళ్తే 300 కొట్టామనుకో. సో ఇప్పుడు సేవ్ కొట్టండి. మళ్ళీ సేవ్ కొడితే ఆటోమేటిక్గా మనకు 38 కేబీ ఉంది. ఇప్పుడు సైజ్ తగ్గింది చూడండి, 38 కేబీ. సో ఇంకా మనకు తగ్గాలి. సో 20 కేబీ రావాలి. 20 కేబీ రావాలంటే మళ్ళీ రీసైజ్ కొట్టాలి. రీసైజ్ కొట్టి ఎంత, ఒక 250 పెట్టేసేయండి. ఒక 200 పెట్టేసేయండి. 200 పెట్టేసి ఓకే కొట్టేస్తే సేవ్ కొట్టండి. సేవ్ కొడితే ఆటోమేటిక్గా మనకు చూడండి ఇక్కడ సైజ్ తగ్గింది, 20 కేబీ అయింది. సో 20 కేబీ. సో 20 కేబీ కంటే ఇంకా తగ్గాలంటే మాత్రం సైజ్ తగ్గించుకోవడమే యాజ్ ఇట్ ఈజ్. సో 20 కేబీ 20.7 కేబీ ఉంది. సో ఇలా మనం ఫోటోను రీసెర్చ్ చేయాలి. ఆటోమేటిక్గా సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు బ్యాక్ ఎండ్లో ఆటోమేటిక్గా దీన్ని సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని తగ్గించాను నేను. ఈ ఇమేజ్ సైజ్ తగ్గించాను. దీన్ని రైట్
తీసుకొని ప్రాపర్టీస్‌కెళ్తే ఇప్పుడు చూడండి సైజ్ తగ్గింది 20 కేబీ ఉంది. ఎంత ఉండే మనకు ఫస్ట్‌లో 50 కేబీ ఉండే 20 కేబీ తగ్గిందన్నట్టు. సో, ఇలా ఒక ఇమేజ్‌ని సైజ్ తగ్గించనీకి ఈజీగా మనం పెయింట్‌లోకెళ్ళి సైజ్ తగ్గించుకోవచ్చు. ఓకేనా? ఇది అండి మీకు ఇమేజ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, ఏ ఇమేజ్ అయినా సేమ్ ఇలానే రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఓపెన్ విత్ పెయింట్‌లోకెళ్ళి జస్ట్ రీసైజ్ ఓపెన్ చేసి పిక్సెల్ మీద క్లిక్ చేసి జస్ట్ ఈ సైజ్‌ని తగ్గించి సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది సింపుల్‌గా అయిపోతుంది కదండీ! సో, థాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో, థాంక్ యూ.